లెంటడేస్ శిలువ ధ్యానములు. పరిశుద్ధ వారంలో ప్రశ్నలు సమాధానాలు. ఈవేళ మరొకసారి బేతని నుండి ప్రభు దేవాలయానికి వచ్చాడు. పండుగకు వచ్చిన యాత్రికుల అలజడి అలాగే ఉంది. అనేక మంది ఆయన విశ్వాసం ఉంచారు. చాలామంది ఆశ్చర్యపడ్డారు. యూదులు అధికారులు అయితే బహుగా అభ్యంతరపడి ఆయనను చంపాలని చూశారు. లోకానికి వెలిగైన ఆ ప్రభు వద్దకు చీకటిలో ఉన్న ఆ మూర్ఖులు రాలేకపోయారు. మంచి గొర్రెలు కాపరైన ఆ ప్రభువును ఆయన గొర్రెలే త్రోసివేశాయని, సత్యమైన ఆయనను విడిచిపెట్టి అబద్ధికుడైన తమ తండ్రి సాతానును అనుసరించారని యోహాను పదే రాశాడు. ఈ పండుగలో ఆయనను చంపాలని, అందుకోసం ఏదైనా ఆయనలో తప్పు పట్టుకుని నేరం మోపాలని ప్రధాన యాజకులు పన్నాగం. కాబట్టి దేవాలయంలో ఆయనను మాటలతో పడగొట్టడానికి పండితులను పంపారు. మనం ఊరుకుంటే ప్రజలంతా ఆయన వెంటే పోతారు. రోమీయులు వచ్చి మన జనాంగాన్ని నాశనం చేస్తారు. అంతకంటే ఇతడొక్కడే చనిపోతే మంచిదని ప్రధాన యాజకుని ఆలోచన. అద్భుతాలు చేస్తే చేయనివ్వండి, కానీ ఈ మనుషుడు మనకు అపాయకరమైనాడంటూ వారు ఆయన్ను చంపాలని నేరం పట్టుకోవటానికి దేవాలయానికి తన ప్రతినిధులను పంపారు. కైసరుకు పని చెల్లించడం న్యాయమా? ఇది చాలా తెలివైన కుట్ర. యూదుల బాధకుడై ఉండి జాతి అభిమానం చేత ఇవ్వవద్దు అని ఆయనంటే అది వారికి చాలు. తిరుగుబాటు చేశాడన్న నేరంపై ఆయనను చంపడానికి, ప్రభువా, నీవు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తావు, నీవు ఎవరికీ భయపడవు, ఇలాంటి నేర్పుగల పొగడ్తలతో వారు ఆయన్ని ప్రశ్నించారు. రెండో ప్రశ్న సద్దుకాయలు అడిగారు. వారికి పునరుద్ధానం ఉన్నది అనే నమ్మకం లేదు. ఆయన ఉన్నది అంటే దీనికి రుజువు ఏమిటని అడుగుతారు. లేదు అంటే తమ వలలో పడతారు. అందుకని మోషే ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని ఒక కథ అల్లారు. ఒక స్త్రీ ఒకడు చనిపోయిన తర్వాత అతన్ని వరుసగా 7 పెండ్లాడింది. ఒకనికి ఆమె పిల్లలను కనలేదు. పునరుద్ధానంలో అంటే మీరు పునరుద్ధానం ఉందన్నారు కాబట్టి ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఆ పైన ఒక ధర్మశాస్త్రిని పంపించారు. ప్రభువా, శాస్త్రులు రాసిన మత విధులు 613 కంటే పైగా ఉన్నాయి. కొన్ని ఎక్కువ ప్రాముఖ్యమైనవి అంటున్నారు, మరికొన్ని అంత ప్రాముఖ్యమైనవి కావు అంటున్నారు. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదో సెలవేయండి స్వామి. ఇది మూడో ప్రశ్న. ఈ ఉచ్చులన్నింటిలో దేనిలోనూ పడలేదు యేసుస్వామి. కైసరునికి దేవునికి ఇస్తే మీకు బాధ లేదు. దేవునికి ఇవ్వవలసిన వాటిని విడిచిపెట్టి కైసరుకు ఇవ్వవలసిన వాటిని మీరు ఇస్తున్నారు. ఇక పెండ్లి పునరుద్ధానం అంటారా? పునరుద్ధానంలో పెన్నుడులు లేవు, అంతా దేవదూతల్లాగా ఉంటారు. ఇక ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రభువును ఉచ్చులో పడవేయటం మహాజ్ఞానులకైనా అధికారులకైనా సాధ్యమా? సత్యం అంటే ఏంటి అని పిలాతు కూడా ప్రశ్నించాడు. కానీ ఆయన చెప్పే జవాబు అతడు వినలేదు. ఒకసారి దేవాలయంలో అధికారులను ప్రశ్నలు అడిగే అవకాశం ప్రభువుకు కూడా వచ్చింది. క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు? దావీదు కుమారుడా? అయితే దావీదు, ప్రభువు నా ప్రభుతో చెప్పాను అంటున్నాడు. మొదట ప్రభు అంటే యెహోవా, మరి రెండవ ప్రభు ఎవరు? మరో ప్రశ్న వినండి. ఒక అతనికి 2 కుమారులు ఉన్నారు. వారిద్దరిని నా పొలంలోనికి పోయి పని చేయండి అన్నాడు తండ్రి. పెద్దవాడు వెళ్ళనన్నాడు గాని చివరకు పశ్చాత్తాపడి వెళ్ళాడు. మరొకడు వెళ్తానని చెప్పాడు గాని వెళ్ళలేదు. మీరులో ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు? అది పెద్ద కష్టమైన ప్రశ్న కాదు. వెళ్తానన్నవాడు కాదు గాని వెళ్ళినవాడే. సులభంగానే చెప్పారు ఆ జ్ఞానులు. అయితే వెళ్తామని వెళ్లకుండా మానినవారు తామే అని, వెళ్ళము అని చెప్పి వెళ్ళినవారు సుంకర్లు, పాపులు అని ఆ బుద్ధిమంతులను అవహేళన చేశాడు ప్రభు. యేసు స్పష్టంగా ఆ మాట చెప్పాడు. ఇక ప్రభువు ప్రజల వైపు తిరిగి ఆ శాస్త్రులు పరిచయులు వింటూ ఉండగా ఒక ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోట కాపులు కథ. దీని ద్వారా దేవుని రాజ్యం ఇశ్రాయేలు యొద్ద నుండి తొలగించి అన్యులకు ఇవ్వబడను అని చెప్పాడు ప్రభు. తమ్ముని గురించే ఉపమానం చెప్పాడని వారు గ్రహించారు. ఆ మతాధికారులు దేవుని ప్రజలకు మంచి కాపర్లు కాదు, జీతకాళ్ళు, దొంగ కాపర్లు. ఆ సమయంలో యేసుస్వామి వారిని కఠినంగా గద్దించాడు. ఇవి ఆయన అడిగిన ప్రశ్నలు. ఆ పైన వారిని కఠినంగా దూషించి ప్రభు దేవాలయం నుండి బయటకు వెళ్ళిపోయాడు.
మరలా ఆ చోటికి ఆయన రాలేదు. దేవుని కుమారుని కఠినమైన తీర్పు ఆనాడు మతాధికారులు విన్నారు. ఆయన హృదయం దుఃఖంతో కుమిలిపోయింది, ఆగ్రహంతో మండిపోయింది. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందను నేను చేర్చుకొనబోయాను గాని నీవు వల్లకపోతివి. మన ప్రభు దీర్ఘశాంతుడే గాని ఆయన వేషధారణ సహించడు. ఆయన తీర్పు తన ఇంటివారి వద్దనే ఆరంభమవుతుంది. ఆయన నామాన్ని ధరించుకుని ఆయన తమ ప్రవర్తన ద్వారా అవమానపరిచిన వారిని ఆయన కఠినంగా శిక్షిస్తాడు. వారిని తమ ప్రవర్తనను బట్టి తీవ్రంగా ప్రశ్నిస్తాడు. తన తోటను కాచి ఆయనకు లెక్క అప్పగించవలసిన కాపులము మనమే దొంగలమైతే ఆయన మనల్ని శిక్షించి తన తోటను మరొకరికి ఇస్తాడు. ఈ మాట నేటి దేవుని ప్రజలు మర్చిపోకూడదు. ప్రార్థన. ప్రభువా, నిన్ను ప్రశ్నలు అడగగలవాడెవడు? నీవు సర్వజ్ఞుడు. నీవే మమ్మలను గట్టిగా ప్రశ్నించి నీ పరిశుద్ధాత్మ ద్వారా మా పాపాలను మాకు చూపి మమ్మల్ని శుద్ధపరచమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.